వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ ఫ్లూయెంట్ ఫ్లో. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ప్రొనౌన్ మరియు ప్రొనౌన్లో ఉన్నటువంటి వివిధ రకాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ ఎ ప్రొనౌన్? ప్రొనౌన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ వర్డ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. ద ప్రొనౌన్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 8 categories. అంటే నౌన్ అనేటువంటి పదాన్ని రిపీట్ చేయకుండా దానికి బదులుగా ఉపయోగించే పదాన్ని ప్రొనౌన్ అంటాము. సర్వనామము అని భాషా భాగాల్లో చెప్పడం జరిగింది. ఈ ప్రొనౌన్ అనేటువంటిది 8 రకాలుగా డివైడ్ చేసి చెప్పారు. అందులో మొట్టమొదటిది పర్సనల్ ప్రొనౌన్. ఇది వ్యక్తికి సూచిస్తుంది. అంటే లింగ వచన విభక్తి ప్రత్యయములు కలిగినటువంటి పదము ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్. ఇది 3 రకాలుగా ఉంది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్కు ఐ, వి ఎగ్జాంపుల్స్. సెకండ్ పర్సన్కు యు. థర్డ్ పర్సన్కు హీ, షీ, ఇట్, దే. అంటే ఇవన్నిటినీ కలిపి పర్సనల్ ప్రొనౌన్గా చెప్పడం జరుగుతుంది. ఇక రెండవది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ లుక్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. ఐ సీ మై సెల్ఫ్. నేను నా ముఖాన్ని అద్దంలో చూసుకున్నాను. నాకు నేనే కనిపించాను. అంటే నా యొక్క నౌన్ అనేది రిపీట్ అయ్యింది. సో ఐ, మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్ ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇక థర్డ్ది రిలేటివ్ ప్రొనౌన్. 2 వాక్యాలను కలపడానికి మామూలుగా అండ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి దాన్ని కంజంక్షన్గా చెప్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ 2 వాక్యాలు కలపడానికి అండ్ అనే దాన్ని బదులుగా వేరే పదాలు ఉపయోగిస్తాం. ఆ విధంగా ఏ పదాలైతే ఉపయోగిస్తామో దాన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాము. అంటే ఎగ్జాంపుల్ చూస్తే రాము ఈజ్ మై ఫ్రెండ్. హీ టెల్స్ మీ స్టోరీస్. ఇది 2 వాక్యాలు. రాము ఈజ్ మై ఫ్రెండ్ అండ్ హీ టెల్స్ మీ స్టోరీస్. ఈ 2 వాక్యాలను అండ్ అనే దానితో కలిపాము. కానీ ఈ 2 వాక్యాలను అండ్ అనే దానితో కాకుండా హూ అనే పదానితో మనం కలపవచ్చు. రాము ఈజ్ మై ఫ్రెండ్ హూ టెల్స్ మీ ద స్టోరీస్. ఇక్కడ హూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. అంటే హూ, హూమ్, హూస్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పడానికి అవకాశం ఉంది. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. దీన్ని సూచక పదాలు అంటారు. ఒక వ్యక్తిని, ఒక వస్తువును, ఒక వ్యక్తిని సూచించడానికి ఉపయోగించే పదాలను మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పవచ్చు. అంటే ఎగ్జాంపుల్స్గా చూస్తే దిస్, దట్, దీస్, దోస్ అనేటువంటిది దీస్ ఆర్ ఆల్ కమ్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. అంటే ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్గా సూచించడానికి ఉపయోగించే పదాలు. దిస్ ఇది, దట్ అది, దీస్ ఇవి, దోస్ అవి. ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై పెన్. దీస్ ఆర్ బుక్స్. దోస్ ఆర్ యానిమల్స్. సో ఇక్కడ దీస్, దట్, దోస్ ఇవన్నీ కూడా మనము డెమాన్స్ట్రేటివ్ పదాలకు, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్కు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. కాబట్టి ఈ 4 రకాలైన వాటితో పాటు మిగిలిన 4 ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.